ఎన్నికల ప్రకటనలోపే అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో నిర్ణయించింది. నేటి నుంచే ఎన్నికల ప్రచారంలోకి దిగుతోంది. సార్వత్రిక ఎన్నికల సరళిని ఎప్పటికప్పుడు అంచనా వేసి నిర్ణయాలు తీసుకునేందుకు అమరావతి కేంద్రంగా వ్యూహ కమిటీ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. ఎన్నికల షెడ్యూల్ రావడానికి ముందే ప్రచార బరిలోకి దిగేందుకు తెలుగుదేశం సిద్దమైంది. అమరావతి ప్రజావేదికలో జరిగిన తెదేపా పొలిట్ బ్యూరో సమావేశంలో ఎన్నికల ప్రచారంపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రచారం ఏ తరహాలో సాగితే బాగుంటుందో నేతలందరి అభిప్రాయాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. నేటి నుంచి ఎన్నికల ప్రచార బరిలో దిగాలని నిర్ణయించారు. 100 నుంచి 125 మంది అభ్యర్థుల జాబితాను త్వరలోనే ప్రకటించి మిగిలిన పార్టీల కంటే ముందున్నామన్న సంకేతాలను తెలుగుదేశం ప్రజల్లోకి పంపనుంది. అభ్యర్థుల్లోనూ ఆత్మవిశ్వాసం పెంచనుంది. గెలుపు ప్రామాణికంగా అభ్యర్థుల ఎంపిక ఉండాలని పొలిట్ బ్యూరో నిర్ణయించింది. ఎప్పటికప్పుడు వ్యూహాల అమలు, మేనిఫెస్టో రూపకల్పనకు వేర్వేరుగా 2 కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. క్యాండిడేట్ల జాబితా ఎన్నికల ప్రకటనకు ముందే వెలువడుతుంది. మొదటి లిస్టు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించే ముందే ప్రకటించడం జరుగుతుంది. ఈ బెస్ట్ క్యాండిడేట్స్ మెరిట్ మీద మంచి అభ్యర్థుల్ని నిర్ణయించాలా. సర్వేలు కానీ పార్టీలో ఉండే సమాచారం కానీ గెలుపొందే క్యాండిడేట్లని ప్రయారిటీ ఇచ్చేసేసి మెరిట్ మీదనే ఆధారపడేసేసి నిర్ణయాలు తీసుకోవాలనేది ఒకటి. ఎన్నికల మేనిఫెస్టో జనాకర్షకంగా ఉండేందుకు కొత్త వరాలు ప్రకటించాలనే సూచన పొలిట్ బ్యూరోలో వ్యక్తమైంది. మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు బాధ్యతలను చంద్రబాబుకు పొలిట్ బ్యూరో అప్పగించింది. ఆయా వర్గాలు వచ్చే 5 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఏమేం కోరుకుంటా ఉన్నాయి, సహాయాలు కానీ లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎలాంటివి కోరుకుంటున్నాయో వాటిని చర్చించడానికి ఈ మేనిఫెస్టో కమిటీ పనిచేస్తుంది. వివిధ సామాజిక వర్గాలు కానీ వివిధ వర్గాలు కానీ ఈ ప్రభుత్వం నుంచి ఏ రకమైన సహాయాన్ని ప్రోత్సాహకాన్ని ఆశిస్తూ ఉన్నారో వాటన్నిటిని అధ్యయనం చేయడానికి ఎన్నికల మేనిఫెస్టో కమిటీ మరి తగిన చర్యలు తీసుకుంటుంది. వలస నేతల గురించి కూడా పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చకు వచ్చింది. హైదరాబాద్లో ఆస్తులు, ఇతర వ్యవహారాలున్న వారిని కేసీఆర్ సాయంతో వైకాపా లొంగదీసుకునేందుకు ప్రయత్నం చేస్తోందని కొంతమంది సభ్యులు ప్రస్తావించారు. వైకాపాలోకి వెళ్లిన అవంతిపై ప్రశ్నాపత్రం లీకేజ్ ఆరోపణలు ఉన్నాయని ఓ సభ్యుడు గుర్తు చేశారు. ఎన్నికల్లో తెలుగుదేశాన్ని లక్ష్యం చేసుకునే విషయంలో వైకాపాకు కేసీఆర్ పూర్తిగా సహకరిస్తున్నారని పొలిట్ బ్యూరో అభిప్రాయపడింది. రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్న కేసీఆర్ వ్యూహంలో భాగంగానే హైదరాబాద్ కేంద్రంగా వలసల వ్యవహారం నడుస్తోందని మంత్రి సోమిరెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ జగన్మోహన్ రెడ్డిలు హైదరాబాద్లో కూర్చొని తెలుగుదేశాన్ని ఎన్నికల్లో ఎట్టా ఎదుర్కోవాలా, ఎవరిని బీజేపీ కేంద్ర ప్రభుత్వం ద్వారా బెదిరించాలా, ఎక్కడ హైదరాబాద్లో ఉండేవాళ్ళకి ఎలాంటి సూచనలు పంపించాలా, ఇటువంటి స్ట్రాటజీలు వేస్తున్నారు. అయినా రాష్ట్రంలో ప్రజలు, రాష్ట్రంలో అన్ని రకాల పేదలు, మహిళలు, రైతాంగం తెలుగుదేశం వైపు ఉండారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలకు సంబంధించి అక్కడి నాయకత్వానికే పూర్తి బాధ్యతలు అప్పగించాలని పొలిట్ బ్యూరో నిర్ణయించింది.